తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించే భాగ్యమును, మీ మాటలను ధ్యానించే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు మీ యొక్క జీవము కలిగిన మాటలను ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం దయచేయమని, ఆ మాటల ద్వారా మేమేమి నేర్చుకొని వాటి ప్రకారంగా ఎలా జీవించాలో మాకు తెలియజేయమని క్రీస్తు యేసు వారి నామమున యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున వందనములండి. ఒక దేవుడు సాధారణంగా అనంతుడు. దేవుడికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటిదంటే అనంతుడు. అంటే నువ్వు దేవుని గురించి ఎంత తెలుసుకున్నా సరే అది తక్కువే, ఇంకా ఉంటూనే ఉంటాడు అన్నమాట. సాధారణంగా మనం లెక్కల్లో ఇన్ఫినిటీ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఇన్ఫినిటీ అంటే ఏంటంటే ఇక దానికి అంతం ఉండదు. అలాగే దేవుడు కూడా, దేవుని గురించి మనం ఎంత తెలుసుకున్నా అది చాలా తక్కువే. అటువంటి దేవుడు, అనంతుడైన దేవుడు కూడా తన గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. తెలుసా ఆ సంగతి మీకు? ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రికను పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన కొన్ని చెప్తున్నాడు చూడండి. 15 నుండి మనం చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి మనం చూసినట్లయితే, నేను చదువుతాను. ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి మనం చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏటదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏటదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏటదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అపోస్తలులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులు దేవుని తెలుసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. గమనించినట్లయితే మనందరం కూడా దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎఫెసీయుల వలె మనం కూడా దేవుని సంఘమే. అసలు మనకి దేవుడు ఎలా తెలుస్తాడు మరి? చూడలేదుగా. చూశారు మీరు ఎవరన్నా దేవుణ్ణి? చూడలేదుగా. మరి దేవుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది అని మనం చూసినట్లయితే, దేవుణ్ణి బయలుపరచడానికి అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి గుణలక్షణాలు ఎలాగుంటాయి, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా కనికరపడతాడు, దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి. ఆయన సాక్షాత్తు దేవుడు, దేవుని స్వరూపం. ఒక దేవుడు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన జీవితాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన ఎలా కోపడ్డాడు, ఎలా కనికరపడ్డాడు, ఎలా మనుషుల పట్ల ప్రవర్తించాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. అది మాత్రమే కాకుండా ఆయన అధికారం ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నేను మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అద్భుతాల ఆశ్చర్యాల గురించి చెప్తూ ఉన్నాను. అద్భుతాల ఆశ్చర్యాలు తెలిసే దేని గురించి అనుకుంటున్నారు? ఒకటే, ఆయన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మనం నమ్మడానికి. అంటే దేవుని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అని నువ్వు నమ్మాలి. అవి మనం తెలుసుకోవడానికే ఈ అద్భుతాల ఆశ్చర్యాలన్నీ కూడా భూమి మీద మనకి కనబడుతూ ఉన్నాయి. ఆ అద్భుతాల ఆశ్చర్యాల ద్వారా మనకి తెలియాల్సిందల్లా ఏంటల్లా అంటే, దేవుడు ఈ విధంగా ఉంటాడు, దేవుడు ఈ విధంగా అధికారం కలిగిన వాడు అని. ఇంతకుముందు మనం విన్నాం కదా, నీటిని ద్రాక్షారసంగా మార్చడం కానీ, మాటతో రోగాన్ని నయం చేయడం కానీ,
5,000 మందికి 5 రొట్టెలను పంచిపెట్టడం కానీ, నీటి మీద నడవడం కానీ, తుఫానును గద్దించడం కానీ, ఇవన్నీ కూడా దేవునికి ఉన్నటువంటి అధికారం. ప్రకృతి మీద తనకున్నటువంటి అధికారం, రోగాల మీద తనకున్నటువంటి అధికారం. ఇప్పుడు తనకు కలిగినటువంటి మరొక అధికారమును మనం చూడబోతూ ఉన్నాం. మన వాక్యధ్యానంలోకి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలు ఈరోజు మన ధ్యానించబోతున్నాం. తన అధికారంలో ఒక అధికారం గురించి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఆయనకు ఎక్కడెక్కడ అధికారం ఉన్నది మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 27 వచనాలు మనం చూడబోతున్నాం. అదేవిధంగా ఇదే సందర్భాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 31 నుంచి 37 వరకు కూడా సేమ్ ఇదే మనకి కనబడుతూ ఉంటుంది. పేజ్ నెంబర్ 31. మార్కు సువార్త కొత్త నిబంధనలో మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. 21 వచనం చూడండి అందరూ. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించాను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయాన వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. అందరూ విస్మయం నొంది, ఇదేమిటో, ఇది కొత్త బాధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూములో ప్రవేశించారు. ప్రవేశించగానే వాక్యం చెప్పేయడం అనేది అంత ఈజీ ఏం కాదు యూదుల కాలంలో. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పింది సమాజ మందిరం. చరిత్రలోకి వెళ్ళి దీన్ని చదివినట్లు చూసినట్లయితే ఏమనుందంటే, ఆయన్ను ఆహ్వానించబడినట్టుగా తెలుసుకున్న సుమగోను అనే ఒక కపెర్నహూములో ఈ సందర్భం మనకి కనబడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారంట అక్కడ ఉన్నటువంటి బోధకుల వలె కాకుండా అధికారము కలిగిన వారి వలె బోధించాడంట. ఆ అధికారం గలవారి వలె బోధించడం మాత్రమే కాకుండా సమాజ మందిరంలో ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరైనా అపవిత్రాత్మ పట్టిన ఒకరు. సమాజ మందిరం అంటే ఇల్లు, ఇలాంటిది ఏదన్నా ఒక ప్రదేశం, దేవుని పిల్లలు కూడుకునేది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే చర్చి. చర్చిలో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనించాలి. చర్చిలో దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉండిద్ది. దేవుడు మాత్రం నివసించట్లా చర్చిలోకి వచ్చి. అపవిత్రాత్మ పట్టిన ఒకడు ఉన్నాడంట ఇక్కడ. దీని ద్వారా మనం ఏం పాఠాలు నేర్చుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ అపవిత్రాత్మ పట్టడం అంటే ఏమిటో కాదు. దీంట్లో మళ్ళీ మంచి దయ్యాలు చెడ్డ దయ్యాలు ఉంటాయని మీరేం అనుకోమాకండి. అక్కడ గ్రీకు పదజాలను మనం ఉపయోగించినట్లయితే దయ్యానికి వాళ్ళు అపవిత్రాత్మ అనే పదజాలం ఉపయోగించేవాళ్ళంట. అందుకే అపవిత్రాత్మ అని రాయబడింది. కాబట్టి దీంట్లో మళ్ళీ పవిత్రమైన దయ్యాలు అపవిత్రమైన దయ్యాలు ఉంటాయని మీరేం అనుకోమాకండి. దయ్యం అంటేనే చెడ్డది. వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు, వాడు దుష్టుడు, నరహంతకుడు, మోసం చేసేవాడు, సహోదరుల మీద నిందలు మోపేవాడు. కాబట్టి వాడేమి మంచివాడు అని బైబిల్ ఎప్పుడు మనకి చెప్పలా. మంచి దయ్యాలు ఉంటాయని కూడా బైబిల్లో ఎక్కడా లేదు. దయ్యం అంటేనే చెడ్డవాడిగా బైబిల్ చెప్తుంది. కాబట్టి అపవిత్రాత్మానంగానే దయ్యం పట్టిందని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు సందర్భం కాదులే కానీ ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన కార్యక్రమాలను, అద్భుతాలను మనం ధ్యానించడానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొంతమందికి ఆయన ఇంకా దయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తాం. గెదరైనల దేశం దగ్గర దయ్యం పట్టినవాడు ఎదురుగా వచ్చినప్పుడు, మోగ దయ్యం పట్టిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క శిష్యులు వదిలించలేనప్పుడు ఆయన
దయ్యాన్ని వదిలిస్తాడు. ఇలా ముందుకు వెళ్ళినప్పుడు అసలు దయ్యం పట్టడం ఏంటనేది నేను చెప్తా. సాధారణంగా సమాజంలో దయ్యం పట్టడం ఏంటి అనుకుంటున్నారో అనేది చెప్తాను. అసలు దయ్యం ఎవరెవరికి పడుతుందో ఎవరెవరికి పట్టిందో కూడా ఆ సందర్భాలు వచ్చినప్పుడు క్లియర్ కట్టే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చెప్పే సందర్భం వేరు, దయ్యము పట్టింది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దయ్యం పట్టడం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి చర్చిలో దేవుడు మాత్రమే కాకుండా దయ్యము పట్టిన అపవిత్రాత్మ లేదా బాగా అపవిత్రపరచబడిన ఆత్మ పట్టిన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమన్నాడో మనం ఇక్కడ చూడాలి. ఏమన్నాడు చూడండి. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అసలు సరిగ్గా మీరు గమనించినట్లయితే అక్కడ దయ్యం ఒకటి చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారంట ఒక ప్రాంతానికి చెందినవాడంట. దేనికి చెందినవాడు? అక్కడ చెప్పిన దయ్యం ఇప్పుడే నజరేతుకు చెందినవాడంట. ఆయన ఎవరు అనేది కూడా దయ్యం చెప్తుంది అక్కడ. ఎవరు? దేవుని పరిశుద్ధుడంట. యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఏమని నమ్మాలి? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. ఇక్కడ దయ్యం అదే చెప్తుంది. అది మాత్రమే కాకుండా దయ్యం భయపడుతూ ఉంది. చూసినట్లయితే ఇక్కడ దయ్యం దేవునికి భయపడుతూ ఉంది. మరొకసారి చెప్తున్నా, దయ్యం దేవుడికి భయపడుతూ ఉంది. మనం మన జీవితాల్లో గమనించినట్లయితే దేవునికి ఎక్కువ భయపడుతున్నావా, దయ్యానికి ఎక్కువ భయపడుతున్నావా? చెప్పాలి. దయ్యానికే ఎక్కువ భయపడుతున్నారు. కానీ దయ్యం దేవునికి భయపడుతోంది. ఇక్కడ దయ్యం దేవుడు ఎవరో తెలుసుకుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనేది సాక్షాత్తున్నట్టుగా ఉంది. అది భయపడుతూ ఉంది. కానీ అది క్రియలు చేయదు. ఏమని చెప్తాడు యాకోబు పత్రికలో దయ్యాల గురించి చెప్తూ? దేవుడు ఒక్కడే, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట యేసుప్రభుని, కానీ వాటి క్రియలు ఉండవంట. అవి క్రియలు చేయు. దేవుడు ఈయనే అని నమ్ముతి, కాకపోతే క్రియలు చేయు. కానీ మనం క్రియలు చేయబద్దులమై ఉన్నాము. దేవుడికి పరలోకం, దయ్యాలకు పరలోకం ఇవ్వడు దేవుడు. వాటి కోసం ఏం సిద్ధపరచబడి ఉంది? నరకం. కాబట్టి అవి విశ్వసించిన వాటికి అవకాశం లేదు. కానీ వాటికున్న విశ్వాసం కూడా మనకు లేకుండా పోతుంది. ఒకటి, దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆ దయ్యానికి తెలుసంట. 2, భయపడుతూ ఉందంట. దయ్యానికి ఉన్న భయంగానే విశ్వాసం కూడా మనకు లేకుండా పోతుంది. దేవుని కుమారుడు, దేవుని పరిశుద్ధుడు అని దయ్యానికి తెలుసు. రెండవదిగా భయపడుతున్నట్టుంది ఇక్కడ దయ్యం. మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా అంటే దయ్యాలను నశింపచేయగలిగిన వాడు ఈయనేమని గుర్తుపట్టేసినాయి అయ్యి. మనల్ని నశింపచేసే శక్తి ఎవరికి ఉందనుకుంటున్నారు ఇప్పుడు? యేసుక్రీస్తుకే. పాతాళలోక ద్వారములు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రజెంట్? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర లేవు. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు? ఆయన మీదే. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వారికే పరలోకం, ఎవరైతే నమ్ముకోరో వారికే నరకం. మరి ఆ వ్యక్తిని, ఆ పరిశుద్ధుడిని విశ్వసించవలసిన బాధ్యత మనకైన ఉంది. అదేవిధంగా ఆయనకు భయపడవలసిన బాధ్యత కూడా ఉంది మన మీద. దయ్యాలే నమ్మి భయపడుతున్నాయంటే దయ్యాల కంటే శక్తివంతులు అనుకుంటున్నారండి మీరు? అపవాది మనకంటే బలవంతుడే, కానీ అపవాది కంటే బలవంతుడు దేవుడు. అది మనకు అర్థం కావాల్సింది. దయ్యాలకు ఉన్న భయం కానీ దయ్యాలకున్న విశ్వాసం కూడా లేకుండా పోతుంది మనుషులకి. కానీ ఇక్కడ మనం విశ్వసించవలసింది దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన దేవుడు అని విశ్వసించాలి. అది మాత్రం కాకుండా ఆయనకి ఎవరి మీద అధికారం ఉంది? ఇక్కడ దయ్యముల పైన అధికారం ఉంది. కిందకి వెళ్ళి చూసినట్లయితే ఆశ్చర్యపోతారు అక్కడున్న ప్రజలందరూ. ఎందుకో చూడండి.
అందుకు 25వ వచనం, యేసు ఊరకుండుము, వాణ్ణి విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. అందరూ విస్మయం పొంది ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన గురించిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతంలో అందంతటా వ్యాపించెను. చూసినట్లయితే ఆయన అద్భుతాల్లో ఇది చాలా గొప్పగా ప్రదర్శించబడిందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ కాలంలో కూడా దయ్యాలు ఉన్నాయని నమ్మారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచి వస్తుంటే ఎవరని భయపడ్డారు శిష్యులు? భూతం. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత ఎవరనుకున్నారు? మళ్ళీ దైవమే. పరిస్థితులను ఆలోచించండి. ఇప్పుడేదో దయ్యాలు ఉన్నాయి, ఇప్పుడేదో అపవిత్రాత్మలు ఉన్నాయని మీరు అనుకోవడం కాదు, అప్పుడు కూడా ఉన్నాయి. అంటే దయ్యాలను విడిచిపెట్టగలిగే అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి ఒక్కడికే ఉండిద్ది. చాలామంది ప్రయత్నిస్తారులే కానీ తర్వాత వాళ్ళ అవ్వదు. అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే దేవుని ఎవరైతే ఎరుగుతారో ఆయన శిష్యులకే దేవుడు అధికారం ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక అధికారం కలిగిన వాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు దయ్యముల మీద అధికారం కలిగిన వాడు. పైన ఏమని చెప్పింది? అధికారము కలిగిన వారిగా బోధించాడంట. ఆ అధికారాన్ని బలపరచడానికి కింద ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేశాడు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాన్ని ఏం చేశాడు? పారదోలాడు. గమనించినట్లయితే మనకు కూడా కొన్ని దయ్యాలు పడతా ఉంటాయి, తెలుసా? మనలో నుంచి కూడా దయ్యాలను వెళ్ళగొట్టగలడు ఆయన. ఏంటి మనకు పట్టే దయ్యాలు తెలుసా? కొన్ని చూద్దాం. కొన్ని చూస్తే మనకు తెలిసింది అసలు మనకు కూడా దయ్యం పడుతుంది అనేది మనకు తెలియాలి. దయ్యం అంటే ఏమనుకుంటున్నారు? ఇది గదరేనియల్ దేశంకి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినప్పుడు వచ్చేసి మొత్తం పొడి చేసుకుని ఆయనకి ఎదురుగా వచ్చేస్తే తాను హింసించుకుంటూ అదనుకుంటున్నారా దయ్యం పట్టడం అంటే? లేదంటే ఒక మూర్ఛ రోగం వచ్చేసి పడిపోవడం అనుకుంటున్నారా? ఆ దయ్యాలు పడితే చాలా మంచిది, అయ్యన్నా విడిపించబడతాం. మనకు పట్టిన దయ్యం ఉంది చూడండి, అసలు ఈ దయ్యం విడిపించబడడానికే చాలా టైం పడుతుంది. చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుండి మనం చూసినట్లయితే అసలు దయ్యం పట్టడం అంటే ఏంటనేది కొంచెం అవగాహన కల్పిస్తున్నాను అంతే. ముందు అద్భుతాలలోనికి వెళ్ళినప్పుడు ఎక్కువగా చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుండి చూస్తే అసలే మనకు తెలిసిద్ది దయ్యం పట్టడం గురించి కొంచెం అవగాహన కోసం. ఇదంతా విననేరకుండుట వల్లనే గదా. ఒక్క నిమిషం. ఇక్కడ అపవాది సంబంధులు అవ్వాలంటే ఒక లక్షణం చెప్తున్నాడు చూడండి యేసుప్రభు. ఆయన మాటలు గ్రహించకపోవడం, ఆయన బోధ వినలేకుండా ఉండిపోవడం. ఉంటే అపవాది సంబంధులేనంట. కింద చూడండి, దురాశలు నెరవేర్స్తే అపవాది పట్టినట్టేనంట. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధముడికి జనకుడునై ఉన్నాడు. అబద్ధాలు ఆడేవాళ్ళకి దయ్యం పట్టిందంట. ఎంతమంది ఆడుతున్నారు మరి? నెక్స్ట్, సత్యం నందు నిలకపోవడం దయ్యం పట్టడం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా బతకలేకపోతే దయ్యం పట్టినట్టే. ఇంకా పక్కన వాళ్ళ మీద నిందల మోపడం. అపవాది పని ఏంటనుకుంటున్నారు? ఈడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదని చెప్పడమే. దేవుడి దగ్గరికి వెళ్ళి సహోదరుల మీద నిందలు మోపడమే ఆవిడ పని. కయ్యను ఏం చేశాడు? తన తమ్ముణ్ణి చంపాడు. ఎందుకు చంపాడు? దయ్యం పట్టింది అక్కడ. నేను చెప్పలా. మొదటి యోహాను పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే అతను ఎవరి సంబంధం అనేది మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక మనం చూసినట్లయితే అక్కడ మనకి ఆయన ఎవరి సంబంధం మనకి తెలుస్తుంది. 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక
మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. ఎవరి సంబంధం అంట? కయీను. సహోదరుల మీద ద్వేషాలు, సహోదరుల మీద ఏదో చేసేద్దాం, సహోదరుల నుంచి ఏదేదో చేసేద్దాం, వారిని చంపేద్దాం అని ఆశలుంటే ఎవరికి ఏం పట్టిందంట? దుష్టుడు పట్టాడంట. అబద్ధాలాడడం దుష్టుడు పడటమే. ఇలా చిన్న చిన్న దయ్యాలు మనలో కూడా ఉంటూ ఉంటాయి. ఈ దయ్యాలు పోవట్లేదేంటో, సంఘంలోకి వచ్చినా పోవట్లేదు. మారు మనసులు పొంది బాప్తీసాలు తీసుకున్న రక్షణ మార్గంలోకి వెళుతున్నా కానీ సహోదరుల మీద ద్వేషాలు పోవడం లేదు. ఇంకా వారి మీదట ఇంకా కక్షలు ఉంటూనే ఉన్నాయి, ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆయనకు అపవిత్రాత్మ పట్టింది, మనకి ఈ దయ్యాలు పట్టినాయి. ఆయన అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారముతో ఆ దయ్యాన్ని వదిలించాడు. కానీ మనకు పట్టిన దయ్యాలన్నాయని మనకి అసలు దయ్యం పట్టిందన్న సంగతే మనకు తెలియట్లేదు. ముందు అసలు దయ్యం పట్టిందని తెలిస్తే దేవుడి దగ్గరకు వచ్చి నాకు పట్టిన ఈ యొక్క దయ్యాల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం అడుక్కుంటాం. ఎందుకు? ఆయనకు దయ్యము పైన కూడా అధికారం ఉంది. మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్షణాలు, ఆయన అద్భుతాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లక్షణం బయటపడుతూ ఉంది. నీళ్ళ మీద నడిచేటప్పుడు కానీ, తుఫాన్ని అంచినప్పుడు కానీ ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉందని మనం గమనించాలి. అన్ని వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన మనుషులు చేస్తున్నట్లుగా ఏదో చేస్తేనే ఆహారం ఇవ్వగలడని కాదు, తన భక్తుల కోసం లేని ఆహారాన్ని అయినా సరే సృష్టించగలిగిన దేవుడు అని మనం నమ్మాలి. ఒక రోగమును ఒక అధికారి కుమారుణ్ణి స్వస్థపరిచినప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్న రోగాన్ని ఆయన వదలపెట్టగలిగాడు అంటే ఏమనుకుంటున్నారు? ఆయనకి రోగముల పైన కూడా అధికారం ఉందని మనం నమ్మాలి. ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని ఆయన విడిపిస్తూ ఉన్నాడు. గద్దించగానే ఒక దయ్యం వెళ్ళిపోతూ ఉంది అంటే మనం ఏమి నమ్మాలి అంటే దయ్యముల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి అధికారాలు కలిగి ఉన్నాడు, ఆయన దేవుడు అనడానికి ఏమేమి కలిగి ఉన్నాడు అని ఒక్కొక్క లక్షణం మనకి బయటపడుతూ ఉందండి. అక్కడ దయ్యాన్ని ఏ విధంగా వదలగొట్టాడు, అదే విధముగా మనకు పట్టిన దయ్యాలను కూడా వదిలించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. గనుక మనం కూడా మనకు పట్టిన దయ్యాలను వదిలించుకొని దేవుడు చెప్పిన మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుడా, జ్ఞానము కలిగిన తండ్రి, స్తోత్రములయ్యా. నాయన, చర్చికి వస్తున్నా కానీ మాలో కొన్ని దయ్యాలు ఉన్నాయి తండ్రి. ఆ దయ్యాల నుంచి మాకు విడుదల కలిగించండి తండ్రి. అబద్ధాలు, నాయన, సహోదరులను ద్వేష